Harish, the best academy. Good evening everyone. Welcome to daily current affairs sessions of Harish Academy. Today we will discuss November 4th current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కాంటెక్స్ట్లో ఇండియా రొమేనియా రిలేషన్స్. ఈ రొమేనియా కంట్రీ ఇది ఒక యూరోపియన్ కంట్రీ బ్లాక్ సీకి బార్డర్ కంట్రీగా ఉంటుంది, నల్ల సముద్రానికి సరిహద్దు దేశంగా ఉంటుంది. ఇక్కడ మీరు మ్యాప్లో అబ్జర్వ్ చేస్తే ఈ బ్లాక్ సీకి బార్డర్ కంట్రీ రొమేనియా పక్కన మాల్డోవా అటువంటి కంట్రీస్ ఉన్నాయి. రొమేనియా క్యాపిటల్ బుచరెస్ట్. అయితే ఇప్పుడు ఇండియాకి రొమేనియాకి మధ్య ఒక ఇంపార్టెంట్, ఇరు దేశాలు కూడా ఒక ఇంపార్టెంట్ డెసిషన్ని, ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఆ నిర్ణయంలో భాగంగా రొమేనియా గవర్నమెంటు ఎవ్రీ ఇయర్ భారతదేశంలో ఉన్న నైపుణ్యం కలిగిన యువత ఎవరైతే ఉంటారో, ఇండియాలో స్కిల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, ఈ టెక్నాలజీ సెక్టార్లో నైపుణ్యం కలిగిన యువత ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి రొమేనియా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కల్పించబోతోంది. ఉపాధి కల్పించబోతోంది. ఎవ్రీ ఇయర్ 30,000 మంది నైపుణ్యం కలిగిన భారతీయ నిపుణులకు ఉపాధి కల్పించనున్నట్టు రొమేనియా గవర్నమెంట్ ప్రకటించింది. రొమేనియా గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ టు అబౌట్ 30,000 స్కిల్డ్ పర్సనల్ ఫ్రమ్ ఇండియా ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరము కల్పించబోతోంది. మరి ఇప్పుడు ఎందుకు ఈ కాంటెక్స్ట్లో మనం తెలుసుకోవాల్సినది ఏంటి అంటే, ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణము రొమేనియాలో ఈ వర్కర్స్కి ఎక్కువగా డిమాండ్ ఉందంట. ముఖ్యంగా నాన్ యూరోపియన్ కంట్రీస్కి సంబంధించిన వర్కర్స్, యూరోపియన్ యూనియన్కి సంబంధించి కాకపోకుండా అదర్ దాన్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్కి సంబంధించిన వర్కర్స్కి డిమాండ్ ఎక్కువగా ఉంది రొమేనియాలో. సో దీనికి సంబంధించి నిర్ణయము ఈ రొమేనియా క్యాపిటల్ బుచరెస్ట్లో జరిగిన మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నాయి ఇరు దేశాలు. సో ఇది ఇండియా రొమేనియా స్కిల్డ్ పర్సన్స్కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. నెక్స్ట్ వన్, పిఎం డెవిన్నే పథకం కింద సోహ్రా టూరిజం సర్క్యూట్ ప్రాజెక్టును ప్రారంభించిన యూనియన్ మినిస్టర్ సింధియా. సోహ్రా టూరిజం సర్క్యూట్ ఇది ఒక సస్టైనబుల్ టూరిజం ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. సుస్థిర పర్యాటక రంగానికి సంబంధించిన ఒక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుని పిఎం డెవినే అనే స్కీమ్ కింద ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది పిఎం డెవినే స్కీము, ఆ తర్వాత సోహ్రా టూరిజం సర్క్యూట్. ఫస్ట్ సోహ్రా టూరిజం సర్క్యూట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ సోహ్రా టూరిజం సర్క్యూట్ అనేది మేఘాలయ స్టేట్లో దీన్ని డెవలప్ చేయబోతూ ఉన్నారు. మేఘాలయ, ఈ సోహ్రానే యాక్చువల్లీ చిరపుంజి అంటారు. చిరపుంజికి ఒరిజినల్ నేమే సోహ్రా. మనం జాగ్రఫీలో చదువుతాం చిరపుంజి, మాసిన్రాము, చిరపుంజి గురించి మనం ఎక్కువగా చదువుతాం. సో ఈ చిరపుంజికి ఒరిజినల్ నేమే సోహ్రా. సో ఈ చిరపుంజి ప్రాంతాన్ని డెవలప్ చేయాలి, ఈ సస్టైనబుల్గా సుస్థిర పర్యాటకంగా దీన్ని తీర్చిదిద్దాలి అని చెప్పేసి పిఎం డెవినే స్కీమ్ కింద సోహ్రా టూరిజం సర్క్యూట్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ పిఎం డెవినే స్కీమ్ గురించి తెలుసుకోవాలి. ఇది ఈ నార్త్ ఈస్ట్ ప్రాంతానికి సంబంధించి, ముఖ్యంగా ఈ నార్త్ ఈస్ట్ రాష్ట్రాల అభివృద్ధి కోసము 2022లో మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ ప్రారంభించిన ఒక సెంట్రల్ ప్రాజెక్ట్. ఇక్కడ పిఎం డెవినే అంటే ప్రైమ్ మినిస్టర్స్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్. అంటే ఇది కేవలం నార్త్ ఈస్ట్ ప్రాంత అభివృద్ధి కోసం 2022లో మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజియన్ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఒక స్కీము. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్. అంటే దీని కింద నిధులు కేంద్ర ప్రభుత్వమే అందిస్తుంది. అండర్ ది స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ విల్ ప్రొవైడ్ ఫండ్స్ టు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. మరి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కింద, ఈ స్కీమ్ కింద సోహ్రా టూరిజం సర్క్యూట్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని మేఘాలయ గవర్నమెంట్ మరియు పిఎం డెవినే మినిస్ట్రీ ఆఫ్ నార్త్ ఈస్ట్ కలిసి సంయుక్తంగా దీన్ని డెవలప్ చేయబోతున్నారు. సో ఇది మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈ సోహ్రా టూరిజం సర్క్యూట్ని 200 కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్తో దీన్ని అభివృద్ధి చేయబోతున్నారట. దిస్ ప్రాజెక్ట్ వర్త్ ఈజ్ అబౌట్ మోర్ దాన్ 200 crore. మరి ఇక్కడ మనకి జాగ్రఫీలో మాసిన్రాము, చిరపుంజి గురించి కొద్దిగా ఐడియా ఉండాలి. మనం చదివే ఉంటాం జాగ్రఫీలో మాసిన్రాము, చిరపుంజి ఇది కూడా మేఘాలయలో ఉంటుంది. చిరపుంజి కూడా మేఘాలయ. ఇవి రెండు కూడా కాశీ కొండలు అంటారు కదా, మేఘాలయలో కాశీ హిల్స్లలో ఉండే 2 ప్రాంతాలు. ఇండియాలో హయ్యెస్ట్ రెయిన్ఫాల్ని రిసీవ్ చేసుకునే ప్లేస్ ఏది అంటే మాసిన్రామ్. భారతదేశంలో అత్యధికంగా వర్షపాతాన్ని నమోదు చేసే ప్రాంతం ఏది అంటే మాసిన్రామ్, మేఘాలయ. సో ఇది జాగ్రఫీలో గుర్తుంచుకుంటే సరిపోతుంది.
నెక్స్ట్ వన్, సియాటెల్లోని భారత కాన్సులేట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ను గౌరవించే ఐక్యతా గోడ ఆవిష్కరణ, వాల్ ఆఫ్ యూనిటీ. వాల్ ఆఫ్ యూనిటీ మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి బర్త్ యానివర్సరీ 150th బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ని అక్టోబర్ 31st మనం సెలబ్రేట్ చేసుకున్నాం గుజరాత్లోని ఏక్తా నగర్లో. సో ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్మారకార్థము అమెరికాలోని సియాటెల్ స్టేట్లో భారత కాన్సులేట్లో, అంటే కాన్సులేట్ అంటే భారత దౌత్య కార్యాలయం ఇండియన్ ఎంబసీ అని చెప్పవచ్చు. ఆ ఇండియన్ ఎంబసీ కాన్సులేట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్మారకార్థము ఒక ఐక్యతా గోడను ఆవిష్కరించారు. ఇక్కడ ఐక్యతా గోడ అంటే వాల్ ఆఫ్ యూనిటీ. ఈ వాల్ ఆఫ్ యూనిటీలో ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం యొక్క చిత్రాన్ని ప్రదర్శించారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూకున్న ప్రాముఖ్యత ఏంటి, సిగ్నిఫికెన్స్. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్టాచ్యూ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్? ఇన్ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఉక్కు మనిషి, భారతదేశ ఉక్కు మనిషి. 182 meters టాల్ ఉంటుంది ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహము. 182 meters టాల్, వరల్డ్స్ టాలెస్ట్ స్టాచ్యూ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఏది అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం, 182 meters టాల్. సో ఇది ఐక్యతా గోడ, వాల్ ఆఫ్ యూనిటీ, అమెరికా. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఇండియాలో ఫార్మర్స్ సిచ్యుయేషన్ ఎలా ఉంది, భారతదేశంలో రైతుల ఆదాయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలానే రైతుల యొక్క వార్షిక ఆదాయము అంటే యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంది, ఈ ఫార్మర్స్కి యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంది అని చెప్పేసి నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఆ రిపోర్ట్ని గుజరాత్లోని గాంధీనగర్లో రిలీజ్ చేయడం జరిగింది. గుజరాత్ చీఫ్ మినిస్టర్ భూపేంద్రభాయ్ పటేల్ గారి అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్లో దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ రిపోర్ట్ వచ్చేసి రీఇమాజినింగ్ అగ్రికల్చర్, ఏ రోడ్ మ్యాప్ ఫర్ ఫ్రాంటియర్ టెక్నాలజీ లెడ్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ రిపోర్ట్ నేమ్ మనకు అంత అవసరం లేదు, కానీ జస్ట్ ఆ రిపోర్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదో తెలుసుకుంటే సరిపోతుంది. బట్ ఆ రిపోర్ట్ నేమ్ ఏంటి అంటే రీఇమాజినింగ్ అగ్రికల్చర్, ఏ రోడ్ మ్యాప్ ఫర్ ఫ్రాంటియర్ టెక్నాలజీ లెడ్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ రిపోర్ట్ ఏమని చెప్తా ఉందంటే, ఇండియాలో రైతులు ఎవరైతే ఉంటారో ఆ రైతుల యొక్క వార్షిక ఆదాయం అనేది 60,000 లోపే ఉంది చాలామందికి. భారతదేశంలో సుమారుగా 80% రైతుల యొక్క వార్షిక ఆదాయము 60,000 లోపే ఉంది. అంటే ఏమని చెప్తా ఉంది ఇది, ఇండియాలో 80% ఆఫ్ ద ఫార్మర్స్ యాన్యువల్ ఇన్కమ్ ఈజ్ బిలో 60,000. 80% ఆఫ్ ద ఇండియన్ ఫార్మర్స్ యాన్యువల్ ఇన్కమ్ ఈజ్ బిలో 60,000 అని చెప్పేసి నీతి ఆయోగ్ చెప్తా ఉంది. మరి దీనికి రీజన్స్ ఏంటి? భారతదేశంలో 80% మంది రైతుల వార్షిక ఆదాయము 17,000 నుంచి 60,000 లోపే ఉందట, 17,000 నుంచి 60,000 లోపే. మరి దీనికి రీజన్స్ ఏంటిదంటే, మెయిన్ రీజను భారతదేశంలో భూకమతాలు అనేవి చాలా తక్కువ. భూకమతాలు అంటే ఒక్కొక్క రైతు అతను ఓన్ చేసుకునే ల్యాండ్ హోల్డింగ్ సైజు, అతని భూకమతం సైజు వచ్చేసి 2 hectares లోపే ఉంది. భూకమతం అంటే ల్యాండ్ హోల్డింగ్ అంటే ఒక్కొక్క రైతు సగటున ఎంత భూమిని కలిగి ఉన్నాడు, వ్యవసాయ భూమిని కలిగి ఉన్నాడు అని చెప్పేసి. సో ఏమని చెప్తా ఉందంటే less than 2 hectares ఉంది. కరెక్ట్గా చెప్పాలి అంటే 2021-22లో ఈ డేటా ఉంది మనకు అవైలబిలిటీ. 2021-22 డేటా ప్రకారం చూస్తే ఇండియాలో యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ అనేది 0.74 hectares ఉంది. 0.74 hectares అంటే ఏంటి, సగటున ఒక రైతు 0.74 hectares భూమిని మాత్రమే కలిగి ఉన్నాడు. మరి అలాంటప్పుడు ఎప్పుడైతే ల్యాండ్ హోల్డింగ్ సైజెస్ చిన్నగా ఉన్నాయో, ఈ వ్యవసాయ భూమి చాలా తక్కువగా ఉంటే అతను ఎక్కువ పండించలేడు, ఉత్పాదకత కూడా ఎక్కువగా ఉండదు. సో అందుకే కదా ఇండియాలో ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఈ రైతు ఉత్పత్తి సంస్థలు అంటారు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. అంటే ఏంటి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అంటే, ఈ రైతుల దగ్గర వాళ్ళ భూమి అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి బార్గెనింగ్ పవర్ ఉండదు. ఎప్పుడైతే ఇప్పుడు నేనున్నాను, నా దగ్గర భూమి అనేది ఒక 1/2 ఎకరానే ఉంది అనుకుందాం. నా భూమి 1/2 ఎకరానే ఉన్నప్పుడు నాకు అవసరమైన రుణం కావాలి అంటే, లోన్ కావాలి అంటే నేను బ్యాంకుకు వెళ్ళి అంత ఈజీగా తెచ్చుకోలేను. ఎందుకంటే నాకు అంత పరపతి ఉండదు. ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ లెవరేజ్ టు గెట్ దట్ లోన్ బికాస్ ఆఫ్
వెరీ లెస్ ల్యాండ్ హోల్డింగ్ సైజ్ విచ్ ఐఎమ్ పొసెసింగ్. సో ఈ కాంటెక్స్ట్లో మన దగ్గర ఎప్పుడైతే, అందుకే కదా ల్యాండ్ రీఫార్మ్స్ ఎందుకు తీసుకొని వచ్చారు అంటే, ఈ పెట్టుబడిదారుల దగ్గరే ముఖ్యంగా భూస్వాముల వద్దే ఈ భూములు అనేవి చాలా ఉన్నాయి, కానీ సామాన్య ప్రజల దగ్గర మాత్రం చాలా తక్కువ ఉందని చెప్పేసి ల్యాండ్ రీఫార్మ్స్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ కాంటెక్స్ట్లో రైతులకు రుణాలు కావాలి అంటే, రైతులకు రుణాలు ఆ పరపతి పెరగాలి అంటేనే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అనేవి ఒక మంచి ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. దీంట్లో భాగంగా ఏం చేస్తారంటే, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లో భాగంగా కొంతమంది రైతులు, ఒక 50 మెంబర్స్ రైతులు, అలాగా ఒక 50 మంది రైతులు ఒక కూటమిగా ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళు వ్యవసాయం చేయడం మొదలు పెడతారు. సో ఆ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఇంక్రీజ్ ద లెవరేజింగ్ క్యాపబిలిటీ ఆఫ్ ఫార్మర్స్ అని చెప్పవచ్చు. వాళ్ళ పరపతిని పెంచాలి, అప్పుడు వాళ్ళకి లోన్స్ ఈజీగా అందుతాయి. మరి ఇటువంటి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఇండియాలో 10,000 ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో 10,000 FPOs ఉన్నాయి, 10,000 FPOs. సో భూకమతాల సైజ్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఇది ఒక మంచి ఆల్టర్నేటివ్ అని చెప్పవచ్చు. ఇక అలానే ఏమని చెప్తా ఉందంటే, వర్షాల మీదే ఆధారపడే ఎకానమీ మంది, వర్షాల మీద ఆధారపడే అగ్రికల్చరు, రెయిన్ డిపెండెంట్ అగ్రికల్చరు. ఇక ముఖ్యంగా మోనోక్రాపింగ్ ఎక్కువగా ఉంటుంది. ఎంతసేపు ఉన్నా మనం ఒక సంవత్సరం పాటు 1-2 పంటలని ఎక్కువగా వేస్తూ ఉంటాం, అది కూడా వరి, రైస్ ఎక్కువగా వేస్తూ ఉంటాం. మోనోక్రాపింగ్, దానివల్ల సాయిల్ ఫర్టిలిటీ, ఈ యొక్క భూమి నాణ్యత కూడా క్షీణిస్తుంది. సో మోనోక్రాపింగ్ ఈజ్ నాట్ గుడ్. ఆ మోనోక్రాపింగ్ కాకోకుండా సంవత్సరంలో 3-4 పంటలు వేసేటట్టు ఉండాలి. సో ఇవన్నీ కూడా రీజన్స్. సో టెక్నాలజీని యూజ్ చేయాలి, అప్పుడే ఈ ఫార్మర్స్ ఇన్కమ్ పెరుగుతుంది అని చెప్పేసి నీతి ఆయోగ్ చెప్తా ఉంది. సో ఇక్కడ మనకి నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇంపార్టెంట్. ఇక అలానే నీతి ఆయోగ్ ఇంకోటి కూడా చెప్పింది, భారతదేశంలో ఈ బయో ఎకానమీ ఏదైతే ఉందో, బయో ఎకానమీ అంటే ఈ అగ్రికల్చర్ సెక్టార్ నుంచి ఫిషరీస్ సెక్టారు, ఈ మత్స్య సంపద, ఈ చేపల రంగము, అటవీ సంపద, ఈ ఫారెస్ట్రీ నుంచి వచ్చే ఇన్కము, ఇటువంటి సోర్సెస్ నుంచి వచ్చే ఆదాయాన్ని బయో ఎకానమీ అంటారు. ఈ నీతి ఆయోగ్ రిపోర్ట్ ఏమని చెప్తోందంటే, ఇండియాలో బయో ఎకానమీ అనేది 2030 నాటికి $300 బిలియన్ చేరుకుంటుంది. 2030 నాటికి $300 బిలియన్ చేరుకుంటుందని చెప్పేసి నీతి ఆయోగ్ చెప్తా ఉంది ఈ రిపోర్ట్లో. సో ఇది నీతి ఆయోగ్ రిపోర్ట్ ఆన్ అగ్రికల్చర్. ఇక నీతి ఆయోగ్ సిఈఓగా BVR సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఇక తెలంగాణ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, హైదరాబాద్లో వాన్గార్డ్ గ్లోబల్ వాల్యూ సెంటర్, హైదరాబాద్లో అమెరికాకు చెందిన ఒక పెట్టుబడి నిర్వహణ సంస్థ, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆర్గనైజేషన్, ప్రపంచంలోనే ఒకటైన అతిపెద్ద పెట్టుబడి నిర్వహణ సంస్థ వాన్గార్డ్ కంపెనీ, ఇది అమెరికాకు చెందినది. ఈ వాన్గార్డ్ కంపెనీ హైదరాబాద్లో గ్లోబల్ వాల్యూ సెంటర్ని ప్రారంభించింది. గ్లోబల్ వాల్యూ సెంటర్, ఈ గ్లోబల్ వాల్యూ సెంటర్ ఈజ్ నథింగ్ బట్ ఒక రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ అని చెప్పవచ్చు. ఈ పరిశోధన రంగాన్ని డెవలప్ చేయడం కోసము ఒక రీసెర్చ్ సెంటర్ టైపు, తద్వారా ఉపాధి కూడా ప్రజలకు లభిస్తుంది, ఎంప్లాయ్మెంట్ కూడా లభిస్తుంది. సో ఈ వాన్గార్డ్ GVCని హైదరాబాద్లో లాంచ్ చేసింది. అలానే తెలంగాణ గవర్నమెంటు నెక్స్ట్ ఇయర్లో 120 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ని, 120 GCCలను కూడా ఏర్పాటు చేసి తద్వారా 1.2 లక్షల ఉద్యోగాలను కల్పించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. తెలంగాణ గవర్నమెంట్ ఇస్ ప్లానింగ్ టు ఎస్టాబ్లిష్ మోర్ దాన్ 120 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఇన్ నెక్స్ట్ ఇయర్. యాజ్ అ రిజల్ట్ 1.2 lakh పీపుల్ గెట్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి తెలంగాణ చెప్తా ఉంది. సో ఇక్కడ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అంటే ఇవి ఐటీ కంపెనీల తరహా, ఐటీ కంపెనీస్ లాంటివే. సో గ్లోబల్ వాల్యూ సెంటర్ వాన్గార్డ్ అమెరికన్ కంపెనీ. నెక్స్ట్ వన్ అగైన్ తెలంగాణకు సంబంధించిన ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్, జాతీయ పరిశోధన సంస్థతో సింగరేణి ఒప్పందం. జాతీయ పరిశోధన సంస్థతో సింగరేణి ఒప్పందం. సింగరేణి కంపెనీ signed an MOU with National Research Institute which is under Ministry of Mines. జాతీయ పరిశోధన సంస్థతో సింగరేణి ఒప్పందం కుదుర్చుకునింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలంగాణలో సింగరేణి ప్రాంతంలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ భూమూలకాలు, అరుదైన భూమూలకాలని గుర్తించి వాటిని వెలికి తీయడానికి, ఉత్పత్తి చేయడం కోసము ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ కింద ఉండే, గనుల మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక అనుబంధ స్వతంత్ర పరిశోధన సంస్థ అయిన జవహర్లాల్ నెహ్రూ అల్యూమినియం రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ డిజైన్ సెంటర్తో ఒక MOU కుదుర్చుకునింది. జవహర్లాల్ నెహ్రూ అల్యూమినియం రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ డిజైన్ సెంటర్తో ఒక MOU కుదుర్చుకునింది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఒక అనుబంధ స్వతంత్ర పరిశోధన సంస్థ. అంటే ఏంటి? అటానమస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే దీనికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. సో దీంతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది.
సో ఇక సింగరేణి సిఎండి విషయానికి వస్తే బలరాం గారు. ఇక ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. ఆంధ్రప్రదేశ్లో రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే దానిపైన ఒక టాపిక్. ఆంధ్రప్రదేశ్లో బ్రూక్ఫీల్డ్ యొక్క రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం 7,500 crore నిధులను మంజూరు చేసిన ఆర్ఈసి. ఇక్కడ ఆర్ఈసి అంటే రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్లో కర్నూలు ప్రాంతంలో రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ను నిర్మించబోతా ఉన్నారు. ఆ ప్రాజెక్టు కోసము బ్రూక్ఫీల్డ్ కంపెనీ, ఇది లండన్కు చెందిన కంపెనీ, బ్రూక్ఫీల్డ్ కంపెనీ ఒక రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తూ ఉంది కర్నూలు డిస్టిక్లో. దానికోసము 7,500 crore ఫండ్స్ని ఈ రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషను జారీ చేసింది, అంటే నిధులు అందించింది. సో ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది, ఈ కర్నూలులో డెవలప్ చేస్తూ ఉన్న ఆ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ కెపాసిటీ ఎంత? ఆ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ కెపాసిటీ కర్నూలు డిస్టిక్లో యూకేకు చెందిన బ్రూక్ఫీల్డ్ కంపెనీ ఒక హైబ్రిడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ని నిర్మిస్తూ ఉంది. హైబ్రిడ్ రెన్యూబుల్ ఎనర్జీ అంటే, హైబ్రిడ్ అంటే ఇందులో ఒక్క సోలారు ఒక్క విండ్ అలానే ఉండదు, డిఫరెంట్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని డెవలప్ చేస్తారు. ఇందులో భాగంగా 1040 మెగావాట్తో 1040 మెగావాట్లతో ఒక హైబ్రిడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ని కర్నూలులో డెవలప్ చేస్తూ ఉన్నారు, అభివృద్ధి చేస్తూ ఉన్నారు, నిర్మిస్తూ ఉన్నారు. మరి ఈ 1040లో 640 మెగావాట్ వచ్చేసి విండ్, 640 మెగావాట్లు పవన శక్తి, 400 మెగావాట్ వచ్చేసి సోలార్, 400 మెగావాట్లు సౌరశక్తి. సో దీన్ని హైబ్రిడ్ అంటారు. మరి దీన్ని నిర్మిస్తూ ఉన్నది బ్రూక్ఫీల్డ్కి సంబంధించిన ఒక జాయింట్ వెంచర్ కంపెనీ, అంటే ఒక సంయుక్త కంపెనీ, ఒక ప్రైవేట్ కంపెనీ. దాని పేరే ఎవరెన్ అనే కంపెనీ. గుర్తుపెట్టుకోండి, ఈ ఎవరెన్ అనే జాయింట్ కంపెనీని బ్రూక్ఫీల్డ్ మరియు యాక్సిస్ ఎనర్జీ అనే ఒక కంపెనీ ఏర్పాటు చేసిన జాయింట్ కంపెనీ. గుర్తుపెట్టుకోండి, ఎవరెన్ కంపెనీ నిర్మిస్తూ ఉంది కర్నూలులో. ఈ ఎవరెన్ని ఏర్పాటు చేసింది బ్రూక్ఫీల్డ్ యాక్సిస్ ఎనర్జీ అనే ఒక కంపెనీ. సో ఇక్కడ జస్ట్ బ్రూక్ఫీల్డ్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఆ కంపెనీ పేరు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక అలానే ఆంధ్రప్రదేశ్లో ఈ బ్రూక్ఫీల్డ్ కంపెనీ ఏదైతే ఉందో 50,000 కోట్ల పెట్టుబడితో సుమారుగా 8 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయబోతా ఉంది. దిస్ బ్రూక్ఫీల్డ్ కంపెనీ ఈస్ గోయింగ్ టు డెవలప్ 8 gigawatt renewable energy projects which is worth of about 50,000 crore. నెక్స్ట్ వన్, ఎంఎస్ఎంఈ రంగాన్ని ప్రోత్సహించడానికి సీఎం ఈజీపీని ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సూక్ష్మ చిన్న మధ్య తరహా ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడం కోసము ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయబోతుందట, ఒక స్కీమ్ని. సీఎం ఈజీపీ, ఇక్కడ సీఎం ఈజీపీ అంటే చీఫ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, దీన్ని లాంచ్ చేయబోతా ఉంది. మరి ఇక్కడ ఫస్ట్ కొంతమంది మన కామెంట్ సెక్షన్లో కూడా ఒక డౌట్ అడిగారు, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ చదవాలా తెలంగాణ వాళ్ళు, లేదంటే తెలంగాణ వాళ్ళు చదవాలా, లేదంటే తెలంగాణ కరెంట్ అఫైర్స్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చదవాలా అనేసి ఒక డౌట్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. అన్నీ చదవాల్సిన అవసరం ఉండదు, కానీ మనకి సిలబస్కి కామన్గా ఉండే కరెంట్ అఫైర్స్ మాత్రం తప్పకుండా తెలుసుకోవాలి. ఈ ఎంఎస్ఎంఈలు అనేది ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా ఇండియా వైడ్ తీసుకున్నా కూడా ఎంఎస్ఎంఈలు అనేది మనకి ఎకానమీలో ఒక ఇంపార్టెంట్ టాపిక్. సో ఇప్పుడు డెఫినెట్లీ తెలంగాణ స్టూడెంట్స్ కూడా తప్పకుండా చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు కనుక ఎకానమీ చదివి ఉంటే ఒక ఇంపార్టెంట్ స్కీమ్ గురించి ఐడియా ఉంటుంది. పిఎంఈజీపీ అనే ఒక స్కీమ్, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అంటారు కదా తెలుగులో. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్. అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వ పథకము. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఈ పథకం కింద నిధులు, ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది, రాష్ట్రాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. దీని ముఖ్య ఉద్దేశము మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు మరియు సర్వీస్ సెక్టార్లో ఈ ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించాలి. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ పిఎంఈజీపీ ఇస్ టు
ప్రమోట్ ది మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్. మరి ఎంత పెట్టుబడి పెట్టొచ్చు అంటే, ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే ఇది ఆమోదం తెలుపుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యూనిట్లో అయితే, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ పరిశ్రమలు అయితే ఈ పిఎంఈజీపీ స్కీమ్ కింద 50 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్కి అనుమతిస్తుంది ఈ పిఎంఈజీపీ పథకం. పిఎంఈజీపీ అలోస్ అప్ టు 50 lakh ఇన్వెస్ట్మెంట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యూనిట్స్. అదే సర్వీస్ సెక్టార్లో అయితే అప్ టు 20 lakh 20 లక్షల వరకు సర్వీస్ సెక్టార్ పరిశ్రమలలో పెట్టుబడికి ఆమోదం తెలుపుతుంది పిఎంఈజీపీ. పిఎంఈజీపీ స్కీమ్ అలౌస్ అప్ టు 20 lakh ఇన్వెస్ట్మెంట్ ఇన్ సర్వీస్ సెక్టార్ యూనిట్స్. సో మనకి ఈ పాయింట్స్ తప్పకుండా ఐడియా ఉండాలి. సేమ్ పిఎంఈజీపీ ఎలానో సిఎంఈజీపీని కూడా, పిఎంఈజీపీ లాంటిదే సిఎంఈజీపీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాంచ్ చేస్తూ ఉంది. సో ఇప్పుడు ఇది తెలంగాణ స్టూడెంట్స్ కూడా పిఎంఈజీపీ స్కీమ్ హెల్ప్ అవుతుంది, తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి. ఇక సిఎంఈజీపీ కింద మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లిమిట్ని పెంచబోతూ ఉంది. ఇక్కడ పిఎంఈజీపీ కింద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 50 లక్షల వరకు పెట్టుబడికి అనుమతిస్తే, ఈ సిఎంఈజీ ప్రోగ్రామ్ కింద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 75 లక్షల వరకు అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది, ఆలోచన చేస్తూ ఉంది. అదే సర్వీస్ సెక్టార్లో అయితే ఈ సిఎంఈజీపీ స్కీమ్ కింద 25 లక్షల వరకు పెట్టుబడికి అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. అండర్ ది సిఎంఈజీపీ program, Andhra Pradesh government is planning to increase the investment limit up to 75 lakh in manufacturing sector units, and also for service sector units, Andhra Pradesh government is planning to increase the limit to 25 lakh in service sector units. So, this is PMEGP, CMEGP ki sambandhinchina information. Next one, environment ki sambandhinchina current affairs. బీహార్లోని గోగాబీల్ సరస్సు భారతదేశంలోని 94వ రామ్సార్ ప్రదేశము. ఇండియాలో 94th రామ్సార్ సైట్గా బీహార్లోని గోగాబీల్ సరస్సు సెలెక్ట్ అయింది. రామ్సార్ సైట్. గోగాబీల్ లేక్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ బీహార్, విచ్ ఇట్ ఈస్ designated as India's 94th రామ్సార్ సైట్. గోగాబీల్ లేక్ ఇన్ బీహార్ ఈజ్ డెసిగ్నేటెడ్ యాజ్ 94th రామ్సార్ సైట్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో 94వ రామ్సార్ ప్రదేశము. ఇక్కడ ఫస్ట్ రామ్సర్ అనేది ఇది ఇరాన్లోని ఒక సిటీ, ఇరాన్ కంట్రీలో ఒక నగరం పేరు. ఈ రామ్సార్ ప్రదేశాలు అంటే, రామ్సార్ సైట్స్ అంటే ఇండియాలో తెలుగులో వెట్లాండ్స్ని చిత్తడి నేలలు అంటారు. చిత్తడి నేలలు. ఈ రామ్సార్ కన్వెన్షన్ అని ఒకటి ఉంది మనకి. రామ్సార్ కన్వెన్షన్ అంటే రామ్సార్ ఒప్పందము. రామ్సార్ ఒప్పందము ఇరాన్లోని రామ్సార్ నగరంలో 1971లో తీసుకొని వచ్చారు ఈ కన్వెన్షన్ని. ఇది 1975లో అమల్లోకి వచ్చింది, 1975లో అమల్లోకి వచ్చింది, విచ్ ఇస్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఇన్ 1975. మరి ఇక్కడ రామ్సార్ కన్వెన్షన్ ముఖ్య ఉద్దేశము, మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ రామ్సార్ కన్వెన్షన్ ఈస్ టు ప్రొటెక్ట్ ద వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. వీటి ముఖ్య ఉద్దేశము ఈ చిత్తడి నేలలను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిత్తడి నేలను సంరక్షించాలి. మరి చిత్తడి నేలలు అంటే ఏంటి? ఉదాహరణకు ఒక సరస్సు, ఒక లేక్, ఆ సరస్సులో చాలా పక్షులు వస్తూ ఉంటాయి. పక్షులు, కొంగలు కావచ్చు, ఈ వలస పక్షులు, ఇటువంటి మైగ్రేటరీ బర్డ్స్, అక్కడ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది. సో సచ్ కైండ్ ఆఫ్ సైట్స్ కెన్ బి డెసిగ్నేటెడ్ యాజ్ వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలలుగా ఈ రామ్సార్ కన్వెన్షన్ కింద గుర్తించడం జరుగుతుంది. సో వీటి కోసము, ఈ చిత్తడి నేలల కోసము ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ February 2న, ప్రతి సంవత్సరం February 2ని ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. వరల్డ్ వెట్లాండ్స్ డే. వీ సెలబ్రేట్ ఎవ్రీ ఇయర్ February 2 యాజ్ వరల్డ్ వెట్లాండ్స్ డే. సో ఇప్పుడు ఈ కాంటెక్స్లో ఈ రామ్సార్ కన్వెన్షన్ కింద ఏమవుతుందంటే, ప్రపంచవ్యాప్తంగా అటువంటి ముఖ్యమైన ప్రదేశాలు గుర్తిస్తుంది రామ్సార్ కన్వెన్షన్. మరి మనం తెలుసుకోవాల్సింది, ఎప్పుడైనా ఇటువంటి వార్తల్లో ఉన్నప్పుడు మనము ఒక క్రొనలాజికల్గా మూవ్ అవ్వాలి, అంటే ఒక వరుస క్రమంలో తెలుసుకోవాలి. ఫస్ట్ మనం తెలుసుకున్నాం, రామ్సార్ కన్వెన్షన్ 1971లో తీసుకొని వచ్చారు ఇరాన్లో. 1975లో ఇది అమల్లోకి వచ్చింది. ఇందులో ఇండియా కూడా మెంబరే, గుర్తుపెట్టుకోండి. ఇండియా ఇందులో జాయిన్ అయ్యింది, ఈ ఒప్పందం పైన సంతకం చేసింది, ఆమోదించింది. ఇండియా సైన్డ్ అండ్ రాటిఫైడ్ ఇట్. మరి భారతదేశంలో ఇది 94వ రామ్సార్ సైట్ కదా.
మరి హైయెస్ట్ వెట్లాండ్స్, హైయెస్ట్ రామ్సార్ సైట్స్ ఎక్కడ ఉన్నాయి? ప్రపంచంలో అత్యధిక రామ్సార్ ప్రదేశాలు యూకే. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్లేస్ యూకే, 176 రామ్సార్ సైట్స్ ఉన్నాయి, 176 రామ్సార్ ప్రదేశాలు. సెకండ్ ప్లేసు మెక్సికో, మెక్సికోలో 144 ఉన్నాయి, మెక్సికో 144. థర్డ్ ఇండియా మూడవ స్థానంలో ఉంది. ఇప్పుడు 94 కాబట్టి 94. మరి ఇండియా ప్రపంచంలో థర్డ్ ప్లేసు, కానీ ఆసియాలో ఫస్ట్ ప్లేసు, ఆసియాలో మొదటి స్థానంలో ఉంది. UK is at first place, Mexico is at second place, India is at third place, India is first in Asia. మరి భారతదేశంలో అత్యధికంగా ఈ రామ్సార్ సైట్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి అట్లా చూసుకోవాలి మనం. ఇప్పుడు హైయెస్ట్ రామ్సార్ సైట్స్ ఇన్ ఇండియా తమిళనాడులో 20 ఉన్నాయి. యూపీ సెకండ్ ప్లేస్లో ఉంది, యూపీలో 10 రామ్సార్ ప్రదేశాలు ఉన్నాయి. థర్డ్ ప్లేస్లో బీహార్ ఉంది, బీహార్లో దీంతో కలుపుకొని 6 రామ్సార్ ప్రదేశాలు ఉన్నాయి. హైయెస్ట్ రామ్సార్ వెట్లాండ్స్ ఇన్ ఇండియా ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు, సెకండ్ ఇన్ యూపీ, థర్డ్ ఇన్ బీహార్. మరి ఇప్పుడు 94th గోగాబిల్ లీక్ కదా, మనం 92nd 93rd కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇటీవలనే సెప్టెంబర్ నెలలో బీహార్లో రెండింటిని రామ్సార్ ప్రదేశాలుగా గుర్తించడం జరిగింది. మనం డిస్కస్ చేసుకున్నాం ఉదయ్పూర్ జీలు వాటి గురించి. సో గోకుల్ జలాశయి, ఉదయ్పూర్ జీల్ ఇన్ బీహార్ 92వ 93వదిగా సెలెక్ట్ అయిందని చెప్పేసి. సో ఇది రామ్సార్ కన్వెన్షన్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో గోగాబిల్ లేక్ బీహార్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి భారతదేశంలో మొట్టమొదటి రామ్సార్ ప్రదేశం ఏది? ఇండియాస్ ఫస్ట్ రామ్సార్ సైట్ ఏది అంటే మనకి ఒడిశాలోని చిలికా లేక్ భారతదేశంలో మొట్టమొదటి రామ్సార్ సైట్గా పరిగణిస్తారు. బట్ అదే సంవత్సరంలో రాజస్థాన్లోని కియోలాడియో నేషనల్ పార్క్ను కూడా గుర్తించడం జరిగింది. సో ఒకవేళ ఆప్షన్ చిలికా లేక్ ఇస్తే చిలికా లేక్ అని పెట్టండి, లేదు చిలికా లేక్ ఇవ్వకుండా కియోలాడియో ఇస్తే కియోలాడియో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఇండియాస్ ఫస్ట్ రామ్సార్ సైట్ చిలికా లేక్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ ద సేమ్ ఇయర్ కియోలాడియో నేషనల్ పార్క్ ఆల్సో designated as Ramsar site, Rajasthan. So this is about complete information of Ramsar convention and Ramsar sites. ఇక ఒక క్వశ్చన్ చూద్దాం. ఇటీవల తొలిసారిగా జిఐ ట్యాగ్ కలిగిన ఇండి లైమ్, పులియకుండి లైమ్స్ను ఏ దేశానికి ఇండియా ఎగుమతి చేసింది? రీసెంట్లీ ఫర్ ద ఫస్ట్ టైం జిఐ ట్యాగ్డ్ ఇండి లైమ్, పులియకుండి లైమ్స్ ఎక్స్పోర్టెడ్ టు విచ్ కంట్రీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఏ దేశానికి ఎగుమతి చేశారు తొలిసారిగా? అలానే ఈ ఇండి లైము ఏ రాష్ట్రానికి సంబంధించినది? నిమ్మకాయలు అంటారు కదా లైమ్స్. పులియకుండి లైమ్స్ ఏ స్టేటు? అలానే మరొక క్వశ్చన్, జిఐ ట్యాగ్ వ్యాలిడిటీ, ఇది ఎన్ని సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంటుంది? హైయెస్ట్ జిఐ ట్యాగ్స్ ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉన్నాయి? హైయెస్ట్ జిఐ ట్యాగ్స్ కలిగిన రాష్ట్రం ఏది? జిఐ ట్యాగ్కి సంబంధించిన చట్టం ఏది ఉంది? సో ఇవన్నీ కూడా ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ట్రై చేయండి. ఇక మనం నేను అడిగిన క్వశ్చన్ ఐఎస్ఏ గురించి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో ఎన్ని కంట్రీస్ ఓవరాల్గా అంటే, ఓవరాల్గా అయితే 124, అందులో ఫుల్ టైం మెంబర్స్ 107 ఉన్నాయి, జస్ట్ సిగ్నేటరీస్ సంతకాలు చేసినవి 17 ఉన్నాయి. ఈ 107th కంట్రీనే మాల్డోవా. ఇక ఐఎస్ఏ హెడ్ క్వార్టర్స్ గురుగ్రామ్, హర్యానా. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2015 డ్యూరింగ్ COP21 సమ్మిట్ ఇన్ ఫ్రాన్స్. ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ ఇండియా, ఫ్రాన్స్. ఇది భారతదేశం మరియు ఫ్రాన్స్ల యొక్క సంయుక్త చొరవ అని చెప్పవచ్చు. దీని ప్రధాన కార్యాలయం గురుగ్రాము. ఇది 2015లో జరిగిన COP21వ సదస్సులో ఏర్పాటయ్యింది. నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్, షెంజౌ 21 మిషన్. చైనా ఒక మిషన్ని, స్పేస్ మిషన్ని లాంచ్ చేసింది. తన సొంత అంతరిక్ష కేంద్రమైన తియాంగాంగ్ స్పేస్ స్టేషన్కి. చైనా తన సొంత అంతరిక్ష కేంద్రమైన తియాంగాంగ్ స్పేస్ స్టేషన్కి షెంజౌ 21 మిషన్ పేరిట ఒక స్పేస్ మిషన్ని లాంచ్ చేసింది. ఇది 3 సభ్యులతో కూడిన ఒక స్పేస్ మిషన్. ఇట్స్ ఏ 3 మెంబర్ క్రూడ్ మిషన్, 3 మెంబర్ మిషన్. మరి ఇక్కడ తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ అనేది ఏంటి అసలు? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ కొన్ని కంట్రీలు ఉపయోగించుకోవడానికి ఒక అంతరిక్ష కేంద్రము, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది. ఇటీవల యాక్సియామ్ 4 మిషన్లో భాగంగా కూడా ISSకే కదా వెళ్ళొచ్చారు. అట్లా
భారతదేశం కూడా సొంత అంతరిక్ష కేంద్రాన్ని, భారత్ అంతరిక్ష స్టేషన్ని 2035 కల్లా నిర్మించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. చైనాకు ఆల్రెడీ ఒక సొంత అంతరిక్ష కేంద్రం ఉంది, తియాంగాంగ్ స్పేస్ స్టేషన్. అక్కడ పరిశోధనలు చేసుకుంటుంది చైనా వాళ్ళు. సో ఇప్పుడు తియాంగాంగ్ స్పేస్ స్టేషన్కి షెంజౌ 21 మిషన్ని గోబీ డిజర్ట్ నుంచి, ఆ గోబీ ఎడారిలోని ఒక శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ గోబీ డిజర్ట్ అనేది జాగ్రఫీలో వెళ్ళిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది మంగోలియా చైనాలో ఉండే ఒక ఎడారి, గోబీ ఎడారి. మంగోలియా చైనాలో ఉంటుంది, మంగోలియా చైనాలో విస్తరించి ఉంది. మరి ఇప్పుడు ఈ షెంజౌ 21 మిషన్ని ఏ రాకెట్ ద్వారా లాంచ్ చేశారు అంటే లాంగ్ మార్చ్ 2F రాకెట్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు సభ్యులలో చైనా ఒక యంగెస్ట్ ఆస్ట్రోనాట్ని పంపించింది, వూఫీ అనే అతను. బట్ ఇట్ డజంట్ ఇంపార్టెంట్, మనకి ఇది అవసరం లేదు. మనకి జస్ట్ షెంజౌ 21 మిషన్, లాంగ్ మార్చ్ 2F రాకెట్, తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ పంపించడం జరిగింది. ఈ తియాంగాంగ్ స్పేస్ స్టేషన్నే చైనా హెవెన్లీ ప్యాలెస్గా పిలుస్తుంది. హెవెన్లీ ప్యాలెస్ అంటే ఏంటి, ఇక ఒక స్వర్గధామము అన్నట్టుగా హెవెన్లీ ప్యాలెస్. ఈ షెంజౌ 21 మిషన్లో భాగంగా ముగ్గురు ఆస్ట్రోనాట్లతో పాటు 4 ఎలుకలను కూడా పంపించిందంట. 4 ఎలుకల్ని అక్కడ పరిశోధనలు చేయగా వాటిపైన ఏ విధంగా మార్పులు సంభవిస్తాయో అని చెప్పేసి తెలుసుకోవడం కోసం. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ షెంజౌ 21 మిషన్ ఈస్ టు carry the research activities in Tiangong space station. It was carried by using Long March 2F rocket. సో ఇక అలానే చైనా ఒక నిర్ణయం తీసుకునింది. మనం ఏ విధంగా అయితే 2040 కల్లా చంద్రుడిపైకి మనిషిని పంపించాలి అనుకుంటా ఉన్నామో, చైనా కూడా 2030 కల్లా చంద్రుడిపైకి మూన్ని పంపించాలని టార్గెట్ పెట్టుకుంది. చైనా ఎప్పుడు పెట్టుకునింది? 2030. ఇండియా అయితే 2040. చైనా aims to send human onto moon by 2030. India aims to send human onto moon by 2040. మరి ఇటీవల చైనా ఒక నిర్ణయం కూడా తీసుకుంది. ఏంటంటే ఈ తియాంగాంగ్ స్పేస్ స్టేషన్కి తొలిసారిగా ఒక విదేశీ ఆస్ట్రోనాట్ని, ఒక విదేశీ వ్యోమగామిని పంపాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది, శిక్షణ ఇచ్చి. అది ఏ దేశానికి చెందిన వ్యోమగామి అంటే పాకిస్తాన్కు చెందిన వ్యోమగామి. పాకిస్తాన్ తన తియాంగాంగ్ స్పేస్ స్టేషన్కి ఒక ఫారినర్ని పంపాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. అందులో భాగంగా పాకిస్తాన్కు చెందిన 2 ఆస్ట్రోనాట్స్కి ట్రైనింగ్ ఇవ్వబోతా ఉంది. అందులో ఒకరిని సెలెక్ట్ చేసి తియాంగాంగ్ స్పేస్ స్టేషన్కి పంపబోతోంది. చైనా ఈజ్ ప్లానింగ్ టు లాంచ్ ఎ ఫారిన్ astronaut onto its own space station, which belongs to Pakistan. Next one, health కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్, నిపా వైరస్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ రావడం జరిగింది హిందూ పేపర్లో. ఈ నిపా వైరస్ని ఎదుర్కోవడం కోసము ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, భారత వైద్య పరిశోధన మండలి కలిసి ఈ నిపా వైరస్ని ఎదుర్కోవడం కోసము అవసరమైన మోనోక్లోనల్ యాంటీబాడీస్ని తయారు చేయడం కోసము రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, పరిశోధనా సంస్థలు, అలానే ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్, ఇంపార్టెంట్ సంస్థలు ఏవైతే ఉంటాయో ఈ వైద్య రంగంలో కృషి చేస్తూ ఉన్న సంస్థల యొక్క సహకారాన్ని కోరింది. ICMR seeks partners to develop antibodies against నిపా వైరస్. ఇక్కడ ఫస్ట్ ఎప్పుడైనా మనం ఒక డిసీజ్ వార్తల్లో ఉన్నప్పుడు తెలుసుకోవాల్సింది ఆ డిసీజ్ గురించి తెలుసుకోవాలి. ఆ డిసీజ్ ఎప్పుడు ఇండియాలో మొదలయ్యింది, దాని సిమ్టమ్స్ ఏంటి, అది ఎలా వ్యాప్తి చెందుతుంది, ఎవరికి వ్యాప్తి చెందుతుంది, అటువంటి ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మనం ఆ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ నిపా వైరస్ విషయానికి వస్తే ఇది ఒక జూనాటిక్ డిసీజ్ అంటే యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి వస్తుంది. ఫస్ట్ యానిమల్స్కి వస్తుంది, జంతువులకి, ఆ జంతువుల నుంచి మనుషులకు వస్తుంది. దాన్ని జూనాటిక్ డిసీజ్ అంటారు. నిపా వైరస్ ఇస్ ఏ జూనాటిక్ డిసీజ్ which primarily affects animals, then it transmits to humans. మరి ఇప్పుడు నిపా వైరస్ అనేది ఇండియాలో 2001లో వెస్ట్ బెంగాల్లోని సిలిగురిలో, 2001 సంవత్సరంలో పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో ఫస్ట్ కేసు నమోదయ్యింది. ఫస్ట్ కేసు ఇండియాలో. మనం ఇటీవల చూస్తే ఎక్కువగా కేరళలో ఈ నిపా వైరస్ ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి, నిపా వైరస్ కేసెస్. మరి ఇప్పుడు మనము దీని యొక్క నేచర్ తెలుసుకున్నాము, అది ఏంటిది, ఏ టైప్ ఆఫ్ డిసీజ్ అని, ఇండియాలో ఎప్పుడు మొదలైంది ఫస్ట్ కేసు అని చెప్పేసి తెలుసుకున్నాం. మరి ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎలా వ్యాప్తి చెందుతుంది, దీనికి
వెక్టార్స్గా ఏవి పనిచేస్తాయి? వెక్టార్స్ అంటే ఈ నిపా వైరస్ని మోసుకొని వచ్చే వాహకం ఏది? విచ్ వన్ యాక్ట్స్ యాజ్ అ వెక్టార్ ఫర్ దిస్ నిపా వైరస్ అంటే ఫ్రూట్ బ్యాట్స్ అంటే ఏంటి? గబ్బిలాలలో ఈ నిపా వైరస్ ఉంటుందంట, ఎక్కువగా ఉంటుంది. సో ఫ్రూట్ బ్యాట్స్ యాక్ట్స్ యాజ్ అ న్యాచురల్ రిజర్వాయర్ ఆఫ్ దిస్ నిపా వైరస్. ఇది ఇందులో ఎక్కువగా ఉంటుంది గబ్బిలాలు. మరి గబ్బిలాలు ఏం చేస్తాయి? గబ్బిలాలు ఏదైనా ఒక పండుని, ఒక ఫ్రూట్ని తిన్నప్పుడు ఆ ఫ్రూట్కి ఆటోమేటిక్గా వైరస్ స్ప్రెడ్ అవుతుంది కదా. ఆ ఫ్రూట్ని యానిమల్స్, ముఖ్యంగా పిగ్స్, అటువంటి పందులు, అటువంటి యానిమల్స్ ఆ గబ్బిలాలు తిన్న పండ్లని కనుక తిన్నట్టయితే పిగ్స్కి అఫెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ పిగ్స్ అనే కాదు, కొన్ని రకాల జంతువులకి అఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ పిగ్స్కి కనుక హ్యూమన్స్ దగ్గరగా వెళ్ళారనుకో, యానిమల్స్కి మనం దగ్గరగా వెళ్ళినామంటే వెన్ వి గెట్ ఇట్ క్లోజ్ కాంటాక్ట్ విత్ దిస్ కైండ్ ఆఫ్ అఫెక్టెడ్ యానిమల్స్, హ్యూమన్స్కి కూడా స్ప్రెడ్ అవుతుంది, మనుషులకు కూడా వస్తుంది. సో జూనోటిక్ డిసీజ్ అంటే ఏంటి? యానిమల్స్ టు హ్యూమన్స్. ఇక ఒక హ్యూమన్కి వచ్చిందంటే హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఆల్సో పాసిబుల్. సో ఇది నిపా వైరస్. మరి నిపా వైరస్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే జనరల్ సిమ్టమ్స్, ఫీవరు, హెడ్ఏక్, డ్రౌజీనెస్ ఇలాంటివి వస్తాయి. బట్ ఈ వ్యాధి తీవ్రత ముదిరే కొద్దీ నర్వస్ సిస్టమ్ని అటాక్ చేస్తుంది, మన యొక్క బ్రెయిన్ని, మన నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. యాజ్ అ రిజల్ట్ మనిషి కోమాలోకి వెళ్ళిపోయి చనిపోతాడు. ఇందులో ఫ్యాటాలిటీ రేటు 40 to 75% దాకా ఉంటుంది. అంటే ఏంటి? మరణ శాతము, ఇది కనుక ఈ వ్యాధి ముదిరిపోయిందనుకో 40 నుంచి 75% చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ద ఫ్యాటాలిటీ రేట్ ఆఫ్ నిపా వైరస్ ఈజ్ అరౌండ్ 40 to 75%. సో ఇట్ ఈస్ అ డెడ్లీ డిసీజ్ అని చెప్పవచ్చు, ఒక ప్రాణాంతకమైన వ్యాధి. మరి ఇక నిపా వైరస్ సిమ్టమ్స్ తెలుసుకున్నాము, జూనోటిక్ డిసీజ్ అని తెలుసుకున్నాము. సో ఇక్కడ మీరు చూస్తే ఇలా ఉంటుంది ఫ్రూట్ బ్యాట్. ఆ ఫ్రూట్ బ్యాట్ ఒక పండుని తినింది, ఆ పండు పిగ్ తిన్నప్పుడు సమ్ పిగ్స్ నుంచి హ్యూమన్స్కి, మళ్ళీ హ్యూమన్స్ నుంచి హ్యూమన్స్కి పాసిబుల్ అవుతుంది. సో ఇది నిపా వైరస్కి సంబంధించి. మరి ఇక మనం తెలుసుకోవాల్సింది, నిపా వైరస్కి ఏమైనా ఒక వ్యాధి వార్తల్లో ఉన్నప్పుడు ఆ వ్యాధికి ఏమైనా వ్యాక్సిన్స్ ఉన్నాయా? నిపా వైరస్కి ప్రస్తుతానికైతే ఎటువంటి వ్యాక్సిన్ లేదు. యాజ్ ఆఫ్ నౌ దెర్ ఈజ్ నో వ్యాక్సిన్ అవైలబుల్ ఫర్ నిపా వైరస్. మరి ఇక మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఏంటి? మరి ఇప్పుడు వైరస్కి నిపా వైరస్కి వ్యాక్సిన్ లేనప్పుడు వాట్ ఈస్ అన్ ఆల్టర్నేటివ్? ప్రత్యామ్నాయం ఏంటి? దాన్ని ఎలా మనం ఎదుర్కోవాలి అంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్. మనం ప్రీవియస్ క్లాసెస్లో మెనీ టైమ్స్ వీ డిస్కస్డ్ వాట్ ఈజ్ అన్ యాంటీజెన్, వాట్ ఈజ్ అన్ యాంటీబాడీ అని చెప్పేసి. యాంటీబాడీ అని చెప్పేసి మనము ముఖ్యంగా ఆ టీ సెల్స్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు తెలుసుకున్నాం. యాంటీజెన్, యాంటీబాడీ. యాంటీజెన్ అంటే ఏంటి? ఒక వైరస్ లేదా బ్యాక్టీరియా మన శరీరంలోకి ఎంటర్ అయినప్పుడు అది దానిపైన ఉండే ఒక శత్రు కణము అని చెప్పవచ్చు. ఒక వైరస్కి సంబంధించిన ఒక కణమే యాంటీజెన్. ఈ యాంటీబాడీ అంటే ఏంటి? ఎప్పుడైతే యాంటీజెన్ మన శరీరంలోకి ఎంటర్ అయినప్పుడు మన న్యాచురల్ ఇమ్యూన్ సిస్టమ్, మన రోగనిరోధక వ్యవస్థ ఇమ్మీడియట్గా అలర్ట్ అయ్యి యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. ఈ యాంటీబాడీలు ఆ యాంటీజెన్ల పైన పోరాడి ఆ వైరస్ని లేదంటే బ్యాక్టీరియాని చంపేస్తాయి. మరి ఇక్కడ పేర్లోనే ఉంది యాంటీబాడీస్ అంటే ఏంటి అంటే దీన్ని పోరాడడం కోసము మోనోక్లోనల్ యాంటీబాడీస్. దీస్ ఆర్ ల్యాబొరేటరీ మేడ్ ప్రోటీన్స్. ఈ లేబొరేటరీ పరిశోధనశాలల్లో తయారు చేసే ఒక రకమైన ప్రోటీను. ఈ ప్రోటీన్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ల్యాబొరేటరీలో తయారు చేస్తారో ఈ ప్రోటీన్స్ మన శరీరంలోకి ఆ యాంటీజెన్, మన శరీరంలోకి ఆ నిపా వైరస్ కనుక ఎంటర్ అయిందనుకో ఆ యాంటీజెన్ పైన ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ అటాక్ చేసి దాన్ని చంపేస్తాయి. సో మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ ల్యాబొరేటరీ ప్రొడ్యూస్డ్ ప్రోటీన్స్ which can bind the antigens. As a result, our natural response system kills that antigen. So మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఇది జనరల్ సైన్స్లో మనకి వెళ్ళిపోతుంది మోనోక్లోనల్ యాంటీబాడీస్. ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్లలో జనరల్ సైన్స్ ఉంది కాబట్టి. ఇక నిపా వైరస్ అనేది వ్యాధులలో గురించి అడుగుతారు, వ్యాధులు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది జూనోటిక్ డిసీజ్ అంటే యానిమల్స్ టు హ్యూమన్స్. ఇప్పుడు ఫుట్ అండ్ మౌత్ స్కిన్ డిసీజ్ ఉంది, గాలికుంటు వ్యాధి. గాలికుంటు వ్యాధి అనేది ఈ పశువులు, గేదెలు వాటికి వస్తుంది. ఆ గాలికుంటు వ్యాధి లేదా ఫుట్ అండ్ మౌత్ డిసీజ్. ఆ వ్యాధి వచ్చినప్పుడు పశువుల యొక్క పాడి ఉత్పాదకత తగ్గిపోతుంది, పాలు ఇవ్వడం తగ్గిపోతాయి. ఆ ఫుట్కి అటాక్ చేస్తుంది కాబట్టి. బట్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఈజ్ నాట్ ఏ జూనోటిక్ డిసీజ్. గుర్తుపెట్టుకోండి, ఆ గాలికుంటు వ్యాధి కేవలం పశువులకు మాత్రమే వస్తుంది, మనుషులకు వ్యాప్తి చెందదు. సో ఇట్ ఇస్ నాట్ ఏ జూనోటిక్ డిసీజ్. మరి ఇటీవల ఇంకొక డిసీజ్ కూడా వార్తలు ఎక్కువగా ఉంది, జాంబీ డీర్ అనే ఒక డిసీజ్. జాంబీ డీర్ వ్యాధి అమెరికాలో ఎక్కువగా ఈ జింకల పైన అటాక్ చేస్తుంది. జింకలకి అటాక్ అవుతా ఉన్న ఒక వ్యాధి జాంబీ డీర్ డిసీజ్. అమెరికాలోని
సో ఇక్కడ జాంబీ డీర్ డిసీజ్ అంటే మనకి జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సినది డీర్స్, ఈ జింకల్ని అటువంటి వాటిని అటాక్ చేస్తూ ఉంది. సో మనకి కొన్నిసార్లు వ్యాధులు వార్తల్లో ఉన్నప్పుడు అవి ఎక్కడ నమోదవుతా ఉన్నాయి కేసులు, అటువంటి ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ వన్ అగైన్ హెల్త్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్. గుండెపోటు, స్ట్రోక్ నుంచి రక్షించడానికి యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించిన మొదటి GLP-1 ఔషధం రైబెల్సస్. గుండెపోటు, స్ట్రోక్స్ ఎక్కువగా ఈ ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో, ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్, ఈ షుగర్ వ్యాధి, ఆ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి రెగ్యులేట్ అవ్వవు, అంత నియంత్రణలో అంతగా ఉండవు. సో అప్పుడు ఏమవుతుంది, ఎక్కువగా ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ హార్ట్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో తొలిసారిగా డెన్మార్క్ హెడ్ క్వార్టర్గా ఉన్న ఒక కంపెనీ, డెన్మార్క్ దేశంలో ప్రధాన కార్యాలయం కలిగి ఉన్న ఒక కంపెనీ నోవో నార్డిస్క్, డెన్మార్క్కు చెందిన నోవో నార్డిస్క్ అనే ఒక కంపెనీ తొలిసారిగా ఒక ఓరల్ వెయిట్ లాస్ డ్రగ్ని అభివృద్ధి చేసింది. ఓరల్ అంటే నోటి ద్వారా తీసుకునే మందు, వెయిట్ లాస్ డ్రగ్. ఎవరైతే ఊబకాయంతో, ఈ ఊబకాయంతో బాధపడుతూ ఉంటారో అటువంటి వాళ్లకు వెయిట్ తగ్గడం కోసము ఒక ఓరల్ వెయిట్ లాస్ డ్రగ్ని ఈ కంపెనీ డెవలప్ చేసింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ ఓరల్ వెయిట్ లాస్ డ్రగ్ అంటే ఏంటి, మొదటిసారిగా నోటితో తీసుకునే ఒక ఔషధం. మరి దీనికి అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం తెలిపింది. దీని పేరు రైబెల్సస్ లేదా దీనికి ఇంకొక పేరు ఉంది సెమాగ్లూటైడ్, రైబెల్సస్ లేదా సెమాగ్లూటైడ్. మరి ఇక్కడ GLP-1 అంటే ఏంటి? ఈ రైబెల్సస్ అనేది GLP-1 ఔషధం అంట. GLP-1 అంటే ఇట్ ఇస్ ఎ పెప్టైడ్, ఇది ఒక హార్మోను. ఈ GLP-1 అనేది ఒక హార్మోన్, బాడీలో ఒక హార్మోన్. ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న బ్లడ్ షుగర్ని నియంత్రిస్తుంది. ఇట్ రెగ్యులేట్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇన్ అవర్ బాడీ, తద్వారా షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. సో ఇది మెయిన్గా మనకి హెల్త్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. సో GLP-1 అంటే గ్లూకగన్ లైక్ పెప్టైడ్ 1, ఇట్ ఈస్ అన్ హార్మోన్. సో పేరు గుర్తుపెట్టుకోండి, రిబెల్సస్ ఆర్ సెమాగ్లూటైడ్. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి 2007 తర్వాత తరానికి ధూమపాన నిషేధాన్ని అమలు చేసిన మాల్దీవ్స్. 2007 తర్వాత తరానికి ధూమపాన నిషేధాన్ని అమలు చేసిన మాల్దీవ్స్ గవర్నమెంటు 2007 జనవరి 1 లేదా ఆ తర్వాత జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక ధూమపానాన్ని అందుబాటులో ఉంచకూడదని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకునింది. ఎవరైతే 2007 జనవరి 1 ఆ రోజున పుట్టినా, లేదంటే జనవరి 1 తర్వాత పుట్టినా ఇక వాళ్ళు ఈ సిగరెట్స్ ఇటువంటి వాడడానికి లేదు, వాళ్ళు అమ్మడానికి లేదు, వాళ్ళు కొనడానికి లేదు అన్నట్టుగా ఒక బ్యాన్ చేస్తూ మాల్దీవ్స్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకునింది. సో ప్రపంచంలో తొలిసారిగా ఒక తరానికి టొబాకోని బ్యాన్ చేసిన దేశంగా మాల్దీవ్స్ చరిత్ర సృష్టించింది. మాల్దీవ్స్ బికమ్స్ ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు ఎన్ఫోర్స్ ఫస్ట్ జనరేషనల్ టొబాకో బ్యాన్. అంటే ఏంటి, ఇక్కడ ఒక జనరేషన్కి బ్యాన్ చేస్తూ ఉన్నారు, ఇక ఒక జనరేషన్కి అంతా కూడా బ్యాన్ చేయబోతూ ఉన్నారు. సో ఇది ఫ్యాక్ట్ ఓరియంటెడ్. ఇక వరల్డ్ టొబాకో డేని May 31 ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రపంచ ఈ పొగాకు రహిత దినోత్సవంగా May 31 మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చర్చ్ బార్సిలోనాలోని సగ్రడా ఫ్యామిలియా. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చర్చ్ బార్సిలోనాలోని సగ్రడా ఫెమిలియా, బార్సిలోనా స్పెయిన్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చర్చ్ని నిర్మించారు. దాని పేరు సగ్రడా ఫెమిలియా. దీని హైట్ వచ్చేసి 162.91 మీటర్స్, 162.91 మీటర్స్. దీన్ని 172 మీటర్స్కి పెంచబోతూ ఉన్నారు. దీని హైట్ని ఇంకా 172 మీటర్స్కి పెంచబోతూ ఉన్నారు. డిఫెన్స్ అకౌంట్స్ కంట్రోలర్ జనరల్గా విశ్వజిత్ సహాయ్. అపాయింట్మెంట్స్కి సంబంధించి నియామకాలు. డిఫెన్స్ అకౌంట్స్ కంట్రోలర్ జనరల్గా విశ్వజిత్ సహాయ్ అపాయింటెడ్ యాజ్ అ న్యూ కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించి, భద్రతా దళాలకు సంబంధించి అవసరమైన ఆర్థిక వనరులను పర్యవేక్షించడం కోసము, మేనేజ్ చేయడం కోసము
డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ కింద డిఫెన్స్ అకౌంట్స్ అనేది ఉంటుంది. దానికి కంట్రోలర్ జనరల్గా విశ్వజిత్ సహాయ్ గారిని నియమించడం జరిగింది. ఈయన ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీసెస్లో ఒక బ్యూరోక్రాట్, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీసెస్లో ఒక ఉద్యోగి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు ఐఐటి కాన్పూర్ విశిష్ట పూర్వ విద్యార్థుల అవార్డు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్కు ఐఐటి కాన్పూర్ విశిష్ట పూర్వ విద్యార్థుల అవార్డు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ హానర్డ్ విత్ డిస్టింగ్విష్డ్ అల్యూమిని అవార్డ్ ఆఫ్ ఐఐటి కాన్పూర్. ఐఐటి కాన్పూర్ ఇచ్చే ఒక అత్యున్నత అవార్డు. ఇక్కడ అల్యూమిని అంటే మనకి బీటెకే కాదు, డిగ్రీ ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళు బీటెక్ ఆర్ డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ కాలేజీకి వెళ్తే వాళ్ళని అల్యూమిని స్టూడెంట్స్గా పిలుస్తారు. అంటే పూర్వ విద్యార్థులు. అల్యూమిని సమావేశాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. పూర్వ విద్యార్థుల కలయిక అంటారు కదా, సో అల్యూమిని కాన్ఫరెన్సెస్. సో ఈయన ఐఐటి కాన్పూర్లో చదువుకున్నారు, సిఈసి జ్ఞానేష్ కుమార్. సో ఇప్పుడు ఐఐటి కాన్పూర్కి సంబంధించి ఒక విశిష్ట పూర్వ విద్యార్థుల అవార్డు, డిస్టింగ్విష్డ్ అల్యూమిని అవార్డుని ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇక ఐఐటి కాన్పూర్, ఇక్కడ గుర్తు రావాల్సింది ఐఐటి కాన్పూర్ అంటేనే క్లౌడ్ సీడింగ్ ప్రాజెక్ట్. ఢిల్లీలో ప్రస్తుతం చేపడతా ఉన్న కృత్రిమ వర్ష ప్రాజెక్టు, ఆర్టిఫిషియల్ రెయిన్ క్లౌడ్ సీడింగ్ ప్రాజెక్టు ఏ ఐఐటి సహకారం అంటే ఐఐటి కాన్పూర్. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. ఇండియా రొమేనియా రిలేషన్స్, సోహరా టూరిజం సర్క్యూట్ మేఘాలయ, సియాటెల్లో ఐక్యతా గోడ, ఫార్మర్స్ ఇన్కమ్పై నీతి ఆయోగ్ రిపోర్ట్, హైదరాబాద్లో వ్యాన్గార్డ్ గ్లోబల్ వాల్యూ సెంటర్, జాతీయ పరిశోధన సంస్థతో సింగరేణి ఒప్పందం, ఆంధ్రప్రదేశ్లో రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, ఎంఎస్ఎంఈ రంగాన్ని ప్రోత్సహించడానికి సీఎంఈజీపీని ప్రారంభించనున్న ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో 94వ రామ్సార్ ప్రదేశం గోగాబిల్ సరస్సు బీహార్, షెంజౌ 21 మిషన్ చైనా, నిపా వైరస్, మొదటి ఓరల్ వెయిట్ లాస్ డ్రగ్ రైబల్సస్, 2007 తర్వాత తరానికి ధూమపాన నిషేధాన్ని అమలు చేసిన మాల్దీవ్స్, ప్రపంచంలోని అత్యంత ఎత్తైన చర్చ్ బార్సిలోనా స్పెయిన్, డిఫెన్స్ అకౌంట్స్ కంట్రోలర్ జనరల్గా విశ్వజిత్ సహాయ్, సిఈసి జ్ఞానేష్ కుమార్కు ఐఐటి కాన్పూర్ అల్యూమిని అవార్డు. That's it. These are today's current affairs. We'll meet you next time, and thank you everyone.